పరిహారం ఉదారం, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. RRR జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పాల్గొన్నట్టు చెప్తా ఉన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగానికి సంబంధించినటువంటి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలని నిర్దేశించారు. RRR జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సో భూసేకరణ సభలో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించండి, తరచూ రైతులతో సమావేశమై ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగేటువంటి ప్రయోజనాలు వివరించండి, తద్వారా భూసేకరణను వేగవంతం చేయవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. RRR దక్షిణకు సంబంధించినటువంటి NHA సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున HMDA అలైన్మెంట్తో చేయించాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా RRR ప్రాంతీయ రింగ్ రోడ్ ఏతుందో, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఉత్తర భాగం కావచ్చు, దక్షిణ భాగం సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో ఈరోజు చొరవ చూపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా JBS నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు కూడా డబుల్ డెక్కర్ ఎలివేటర్ కారిడార్ విత్ మెట్రో అలైన్మెంట్, ఈ రెండింటిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాటిపైన DPR తయారు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం కూడా చూస్తాను. అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ సంబంధించినటువంటి KBR పార్క్లో అండర్ పాస్ నిర్మించేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం. సో రోజు రోజుకు హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణలో కొన్ని వినూత్నమైనటువంటి నిర్ణయాలు, అంటే ఫెరోషియస్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి విషయాలైతే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవి కనుక పూర్తయితే హైదరాబాద్ మరొక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంలో ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. రూరల్ డెవలప్మెంట్ పైన కూడా కొంత దృష్టి పెడితే బాగుంటుంది అని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని విషయాలు ఈ RRRకి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విషయంలో ఖచ్చితంగా ఉదాసీనంగా ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్గా వాటికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి వారికి మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతాను. ఎందుకంటే వారి ఊరు పోతుంది, వాళ్ళ ఇల్లు పోతుంది, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి స్థలమే పోతుంది కాబట్టి వారికి కొంత బాధ ఉంటుంది. సో ఆ బాధను తీర్చేటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. గత ప్రభుత్వాలు మల్లన్న సాగర్ విషయంలో చాలా దారుణంగా వ్యవహరించిన విషయం మనం చూసినాం. మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నిజాలు కనబడతా ఉన్నాయి. సో అలా కాకుండా దయచేసి మీరు ప్రజల విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, వాటికి ఔటర్ రింగ్ రోడ్ RRR అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అటవీ శాఖ కొర్రేంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారాలు అంటూ చూస్తా ఉన్నాం. సో అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోవాల్సిన అవసరం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున పర్మిషన్ రావాలంటే జాతీయ స్థాయిలో అటవీ శాఖ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు. సో వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో R&B పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు పాత జిల్లాలను యూనిట్గా తీసుకోవాలని సూచించారు. R&B పంచాయతీరాజ్ శాఖ అనే తేడా లేకుండా ఒకే రకమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కన్సల్టెన్సీల నియామకం, DPRల తయారీ, రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్దేశించారు. ఈ రహదారుల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి కావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలు వెంటనే నిర్మించాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి చాలా మంది మంత్రులు పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో R&B పరిధిలో ఉన్నటువంటి 12,000 కిలోమీటర్లు కావచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి 17,700, అంటే దాదాపు 30,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి DPR, అదేవిధంగా వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆర్థిక శాఖకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, R&Bకి సంబంధించిన విషయాల్లో కావచ్చు కోఆర్డినేట్ కావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో కొంత రోడ్ల నిర్మాణం
ఫెరోషియస్ గా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ట్రిపుల్ ఆర్ కావచ్చు, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్ విత్ మెట్రో కావచ్చు, లేకపోతే అండర్ పాస్లు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్లైఓవర్లు వేసే విధంగా మొత్తానికైతే కొంత చొరవ తీసుకున్నట్టుగా చాలా తెలుస్తోంది. దానికి సంబంధించి కొంత కాలం తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. పరిహారం ఉదారం, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. ట్రిపుల్ ఆర్ జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పాల్గొన్నట్టు చెప్తా ఉన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించినటువంటి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలని నిర్దేశించారు. ట్రిపుల్ ఆర్ జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సో భూసేకరణ సభలో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించండి, తరచూ రైతులతో సమావేశమై ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగేటువంటి ప్రయోజనాలు వివరించండి, తద్వారా భూసేకరణను వేగవంతం చేయవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణకు సంబంధించినటువంటి NHA సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున HMDA అలైన్మెంట్తో చేయించాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ట్రిపుల్ ఆర్ ప్రాంతీయ రింగ్ రోడ్ ఏతుందో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఉత్తర భాగం కావచ్చు, దక్షిణ భాగం సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో ఈరోజు చొరవ చూపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా JBS నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు కూడా డబుల్ డెక్కర్ ఎలివేటర్ క్యారిడార్ విత్ మెట్రో అలైన్మెంట్, ఈ రెండింటిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాటిపైన DPR తయారు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం కూడా చూస్తాను. అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ సంబంధించినటువంటి KBR పార్క్ లో అండర్ పాస్ నిర్మించేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం. సో రోజు రోజుకు హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణలో కొన్ని వినూత్నమైనటువంటి నిర్ణయాలు అంటే ఫెరోషియస్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇవి కనుక పూర్తయితే హైదరాబాద్ మరొక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంలో ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. రూరల్ డెవలప్మెంట్ పైన కూడా కొంత దృష్టి పెడితే బాగుంటుంది అని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని విషయాలు ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విషయంలో ఖచ్చితంగా ఉదాసీనంగా ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్లు చెప్పడం జరిగింది.